హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఆ యొక్క వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి. ధనవంతుని గురించి మనం ధనవంతుడు చనిపోవుట అనే దాని గురించి మనం చూద్దాం. హల్లెలూయా. ధనవంతుడు చనిపోయి పాతాళంలో ఉండుట మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. మైకు తీసుకొని లైవ్లో చదవండి. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేళ్ళ కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. చూడండి, ధనవంతుడు చనిపోయి పాతాళంలో యాతన పడుచున్నాడు. ఓ భయంకరమైనటువంటి యాతన, పాతాళంలో ఉన్నాడు. అలాగే లాజరు అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుని వాకిట ద్వారమున యొద్ద నిలబడినటువంటి లాజరు పరలోకములో మనం గమనిస్తే అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అద్భుతమైనటువంటి జీవితం జీవించి, ఓ భయంకరమైనటువంటి అంటే విచ్చలవిడ జీవితం జీవించి, ఇక్కడ ఎంతో సుఖపడి, ఇక్కడ ఎంతగానో ఆనందపడి అద్భుతంగా జీవించిన వ్యక్తి ఏమో పాతాళంలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనం గమనించినట్లుగానైతే ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కష్టాలు వస్తున్నవని, ఇక్కడ బాధలు వస్తున్నవని, ఇక్కడ సమస్యలు ఉన్నాయని ఏదో ధనవంతులు, భక్తిహీనులు వారు రకరకాలుగా మంచిగా జీవిస్తున్నారని మన భక్తిని చర్వాకం చేసుకొని భక్తిహీనుల వైపు గనక చూస్తే ధనవంతుని గతి మనకు పడుతుంది. దేవుని బిడ్డలారా, లాజరు అయితే కష్టమైన, నష్టమైన, బాధలైన, ఆవేదనలైన, నిందలైన, అవమానాలైన, ఎన్ని సమస్యలైనా లాజరు ఆయన ఓర్చుకున్నాడు. ఆయన కష్టానికి, నష్టానికి, అన్నిటికీ, బాధలకు, వేదనలకు అన్నిటికీ కూడా తాలుకున్నాడు. అందుకనే అబ్రహాము రొమ్మున ఆనుకునే కృప దొరికింది ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట చూడండి, ఒక మాట చూద్దాము. 25వ వచనం చదువుదాం. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము ననుభవించెను అని జ్ఞాపకము చేసుకొనుమని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. అక్కడ కష్టపడ్డాడు, అక్కడ నిందలు పొందాడు, అవమానాలు పొందాడు, సమస్యలు, అనేక ఇబ్బందులు కదా. ఒకరికి అనుకోకుండా అనుకూలంగా జీవించకపోయిన కష్టమే ఈ లోకములో. ధనవంతులకు అనుకూలంగా జీవించకపోతే కష్టమే. సంఘములో ఉన్నటువంటి వారికి, సంఘస్థులకు అనుకూలంగా జీవించకపోయిన కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో
మనము దేవుని మీద ఆధారపడాలి. చాలా కష్టమైనటువంటి జీవితమే, కానీ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో లాజరుకు దొరికిన కృప నీకు నాకు మనందరికీ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి దేవుడు, ఇక్కడ నీవైతే అక్కడ ఇష్టంగా సుఖమును అనుభవించావు, కానీ ఇక్కడ నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు. లాజరు అయితే అక్కడ చాలా చాలా కష్టపడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా 26వ వచనం కూడా చదువుదాం. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడ వారు నా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పాను. హల్లెలూయా. ధనవంతుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, లాజరు చిటికనేలతో నీళ్లను ముంచుకొచ్చి నా గొంతులో విడిస్తే చల్లార్చుకుంటాను, లాజర్ని ఇక్కడ పంపు అని ధనవంతుడు అడుగుతున్నాడు. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, రావడానికి కుదరదు, ఆ స్టేజ్ దాటిపోయింది కదా, ఆ స్టేజ్ దాటిపోయింది. అది ఈ లోకంలో ఉండగానే మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయింది కనుక అబ్రహాం చెప్తున్నాడు, మీకును మాకును మధ్యలో ఒక పెద్ద ఆఘాతం ఉంది, రాలేని పరిస్థితి అన్నమాట. హల్లెలూయా. అబ్రహాం చెప్తున్నాడు, మీకును మాకును ఓ భయంకరమైన ఆఘాతం ఉంది, కనుక మేము మీ దగ్గరికి కానీ మీరు మా దగ్గరికి రావడానికి కుదరదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మాటకు అంటున్నాడు 27వ వచనం చూడండి. 27వ వచనం. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కింద ఉన్నారు, ఇక్కడ నేను పడుతున్న ఈ వేదనను వారు పడకుండా ఉండాలి అంటే నువ్వు పంపి అంటున్నాడు కదా, నువ్వు పంపి. అయితే ఏమంటున్నాడు ఆయన? 29వ వచనంలో, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఎవరి మాటలు వినాలండి? వారి మాటలు వినాలి, ప్రవక్త మాటలు వినాలి. ఇష్టానుసారంగా ఉండడానికి కాదు, ప్రవక్త మాటలు వినాలి. ఈయన కూడా ప్రవక్త మాటలు తోసివేశాడు. ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, లాజరు జీవితానికి ధనవంతుని జీవితానికి మనం చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. భక్తిహీనత జీవితం జీవించాడు, చాలా సుఖాన్ని, చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఈరోజు అతడు నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది పాతాళంలోకి కొండపోబడుతున్నారు, ఎంతమంది భక్తిహీనుల మరణం ఏమైనదో మనం చూద్దాం. భక్తిహీనుల మరణం బహు భయంకరము అన్నమాట. హల్లెలూయా. భక్తిహీనుల మరణం భయంకరమైనది. చూడండి, 37వ కీర్తన 36వ వచనం చదువు. 37వ కీర్తన 36వ వచనం. 37వ కీర్తన 36వ వచనం. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా
వాడు లేకపోయాను, నేను వెతికింది కానీ వాడు కనబడపోయాను. దీనికి అర్థం పైన దొరుకుతుంది చూడండి, 35వ వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని, అది మొలుచెట్టు చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేనంట. హల్లెలూయా. భక్తిహీనుడు, దేవుని బిడ్డలారా, భక్తిహీనుడంట ఎలాగున్నాడు? ఆయనను ఒక్కడు దారిన పోయి చూడగవాడు లేకపోయెను. కొన్ని రోజులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు ఎంతో పచ్చగా వర్ధిల్లుతారు. ఒక చెట్టు ఉదయకాలంలో పచ్చగా ఉండి సాయంకాలం ఆ యొక్క వాడొచ్చినట్లుగా ఈ భక్తిహీనుని జీవితము అలాగ ఉంటుంది అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తిహీనుని గురించి మనం ఆలోచిస్తే, భక్తిహీనుడు ఒకడు దారిన పోయి చూస్తే పోయేటప్పుడు ఉన్నాడు, మళ్ళీ వచ్చేసరి చూస్తే లేడు. అంటే భక్తిహీను జీవితము అలాంటి జీవితము అన్నమాట. కనుక అక్కడ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లి ఉండెను. హల్లెలూయా. అక్కడనే ఇక విస్తరించటం లేదు, వర్ధిల్లుతున్నాడు, అక్కడనే వర్ధిల్లుతున్నాడు భక్తిహీనుడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే దావీదు చాలా విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం నిజంగా చదివితే మనలో భక్తిహీనత ఉండదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠిస్తే మనలో దేవుని శక్తిని కుమ్మరించబడుతుంది. మనం ఎంతగా దేవుని వాక్యము ధ్యానిస్తామో అంతగా మనలో నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యమును ధ్యానించే కొలది మనకు శక్తి వస్తుంటుంది, మనకు దేవుని పవర్ వస్తుంటుంది. కనుక చాలామంది భక్తిహీనులు అక్కడికక్కడ అద్భుతంగా వర్ధిల్లుతారు, కానీ అది కొద్ది కాలం వరకే ఉంటుంది అన్నమాట. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇది ఒక దారిన పోయేవాడు చూశాడు, మళ్ళా పోయి చూస్తే అది లేదు. ఆ చెట్టే కావచ్చు, మనిషే కావచ్చు, మనిషికి ఉన్న కృపనే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రాత్రి కాలం వీళ్ళలో మనం గమనిస్తే చూడండి, భక్తిహీనునికి ఎంత భయంకరమైన స్థితి ఉందో మనం గమనించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండో విషయాన్ని మనం గమనిస్తే, శిక్ష లేకయే వారు నాశనం అగుదురు. శిక్ష లేకయే వారు నాశనం అవుతారు. ఎవరవుతారు? భక్తిహీనులు. హల్లెలూయా. శిక్ష లేకయే భక్తిహీనులు నాశనం అవుతారు. శిక్ష లేకయే. సామెతలు 5వ అధ్యాయం 23వ వచనం. కొంచెం సౌండ్ పెంచున్నాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. హల్లెలూయా. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానునికి మనం ఎంతైనా చెప్పవచ్చు, కానీ ఈ మూర్ఖునికి చెప్పాలంటే కష్టం. వాడు ఎంత చెప్పినా వినడు. కానీ ఇటువంటి వారికి శిక్ష అనేది ఉండదు. కనుక వారు శిక్ష లేకయే నాశనం అవుతారు. ఈ రాత్రి మాట ఒకవేళ నీతో మాట్లాడితే, దేవా నన్ను క్షమించమని ప్రభును బతిమలాడుకుంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. వీరు శిక్ష లేకయే భయంకరమైనటువంటి స్థితి వారికి కలుగుతుంది.
వారికి నాశనం కలుగుతుంది. ఎందుకని? మూర్ఖంగా ప్రవర్తిస్తారు, అర్థం చేసుకోరు, ఏది చెప్పినా వినరు. మొత్తం నాకు తెలిసింది అని చాలా విర్రవీగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. కనుక శిక్ష లేకయే అట్టివాడు నాశమగును. వీడు అతి మూర్ఖుడు. ఈ రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయం చూద్దాం. ఉదయము కాకముందే పారిపోతారు. మూడో విషయం, ఉదయం కాకముందే పారిపోతారు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మును దోచుకొని వారి భాగము, మా సొమ్ము దొంగిలిన వారికి పట్టు గతి ఇదే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు చాలా దేవునికి విరుద్ధంగా జీవించినప్పుడల్లా ఆమోనీయులు కావచ్చు, ఆషూరీయులు కావచ్చు, రకరకాల దేశస్తులు వీరి మీదకి దండెత్తు వస్తున్నారు. దండెత్తు వచ్చినప్పుడు దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు వారు ఆ భయంకరమైనటువంటి దండును దేవుడు వారిని తరుముతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరగాలి, దేవుని చిత్తం వైపు మనం కనిపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయిన కుమారుని వలె ఉన్నారు. అయితే ఈ భయంకరమైనటువంటి స్థితి నుండి దేవుడు వారిని విడిపిస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ మనం గమనిస్తే సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయమున పారిపోదురు. సాయంకాలం వస్తుండ్రు. చూడండి, అక్కడ ఒక వచనం చదవండి, 13వ వచనం చదవండి. జనములు ఘోషించును, ఆయన వారిని బెదిరించును. ఎవరు ఆయన? ఆయన అంటే దేవుడు వారిని బెదిరిస్తాడు. నీ శత్రువులను, నీకున్నటువంటి ప్రతి బాధను, ప్రతి వేదన, నీవు దేవుని వైపు తిరిగితే నీ శత్రువులను ఆయన తరుముతాడు. బాధపడుతున్నటువంటి మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యము జరిగించాలంటే మనము దేవుని వైపు సంపూర్ణంగా తిరగాలి. దేవుని వైపు సంపూర్ణంగా తిరిగి మన యొక్క బాధలు, వేదనలు అన్నీ కూడా ఆయనకు చెప్పగలిగితే ఆయన ఆ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు. ఆ ఇబ్బందుల కొలిమిలో నుండి నిన్ను తీసుకొస్తాడు. అద్భుతమైనటువంటి కార్యము దేవుడు నిన్ను విడిపించి సహాయం చేస్తాడు దేవుడు. ఈ రాత్రి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు భయంకరంగా వేదనలో ఉన్నారు, భయపడుతున్నారు. కానీ వారిని విడిపించడానికి దేవుడు ఆయన వారిని ఎలా చేస్తాడంట? ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన వారిని బెదిరిస్తే వారు దూరంగా పారిపోతారు కదా. ఎప్పుడు జరుగుతుంది అది? మనం దేవుని వైపు సంపూర్ణంగా తిప్పబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు, సమస్యలు క్రియేట్ చేసేవారు, మీరందరూ నీ నుండి పారిపోవాలంటే నీవు ఆయన వైపు తిరగాలి కదా. కావాలన్న గొడవ పెట్టుకుంటాడు, కావాలన్న ఏదో చేస్తాడు కదా. అదే రకరకాల సమస్యలు. నేను గత 2 వారాల నుంచి మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త
16వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలో ఈ 16వ అధ్యాయమును మనం చూస్తే ఒక మంచి సమరేయుడిగా, ఒక మంచి పరిసయ్యుడు, ఒక సుంకరి మనం చూస్తాం. అలాగే ఇక్కడ ధనవంతుని జీవితము, లాజరు జీవితం, దరిద్రుని జీవితం చూస్తాం. ఇందులో అక్కడ పరిసయ్యుడు వాడు భక్తిహీనుడిగానే ఉన్నాడు, ఇక్కడ ధనవంతుడు భక్తిహీనుడిగానే ఉన్నాడు. అక్కడ సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు, ఇక్కడ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మన పట్ల అద్భుతం. ఎన్ని ఆటంకాలు రాని, ఎన్ని సమస్యలు రాని, ఒక సహోదరుని మీరు వినుంటారు సాక్ష్యం. ఒక అమ్మగారు చెప్తుంటుంది, ఎస్తేరా ఆమె పేరు ఏదో ఉంది. గొడ్డలితో భర్త అతి మూర్ఖుడు, వీడు 80 కాట్లు పొడిచాయంట. ఆమెను 2021లో మేము పిలవాలనుకున్నాము, కానీ అది కుదరలేదు అన్నమాట. హల్లెలూయా. దాదాపు అన్ని పోట్లు పొడిస్తే ఆమె చాలా అద్భుతంగా దేవుడు ఆమెను రక్షించి ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుని వైపు మనం తిప్పబడితే మన జీవితంలో అద్భుతం జరిగింది. 70 కాట్లు పొడిచిన వ్యక్తి ఏమయ్యాడంటే, ఆ క్షణంలోనే, అంటే 2వ రోజో 3వ రోజో అనుకుంటా, ఎమ్మడే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. భక్తిహీనుని దేవుడు తరుముతాడు, భక్తిహీనుని దేవుడు తరిమి కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి చదువునాను. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. హల్లెలూయా. భక్తిహీనుని యొక్క జీవితం అంటే, దేవుని బిడ్డలు యథార్థంగా ఉన్నటువంటి వారే కావచ్చు, భయభక్తులతో ఉన్నటువంటి వారికి ఎవరైనా కీడు చేయాలనుకుంటే దేవుని ముఖము వారికి విరుద్ధంగా ఉంటుంది అన్నమాట. కనుక ఇజ్రాయేల్ ప్రజలకు హాని చేయాలని చూశారు, వారిని తరమడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, మనకున్న శ్రమలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి సమస్యలను, ఇన్ని అద్భుతాలు పరిశుద్ధ గ్రంథంలో జరిగిస్తూ గొప్ప కార్యాలను జరిగించిన దేవుడు నీ జీవితంలో ఎందుకు జరిగించడు? నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. నిన్ను వ్యతిరేకిస్తున్నా, నిన్ను తిడుతున్నా, నిన్ను వెంబడిస్తున్నా ప్రతి భక్తిహీనుని యొక్క స్వభావము, అలాంటి చీకటి అంధకార శక్తులన్నిటిని కూడా ఆయన తరిమి కొడతాడు. యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతాలు మీలో జరుగును గాక. 4వ విషయం చూద్దాం. మరణము పొందుదురు. యిర్మీయా 16:4. యిర్మీయా 16:4. మరణము పొందుదురు. చదవాలి. యిర్మీయా 16:4. వారు ఘోరమైన మరణము పొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను
నశించెదరు. వారి శ్రవములు ఆకాశ పక్షులను భూజంతువులకును ఆహారముగా ఉండును. హల్లెలూయా. చూడండి, వారు ఘోరమైన మరణము పొందెదరు, వారిని గూర్చి రోదనం చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. ఎవరు వీళ్ళు? హల్లెలూయా. దేవునికి ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మనం మొదటి వచనంలో చూస్తే ఇర్మీయాను పెళ్లి చేసుకోకు అంటాడు దేవుడు. ఇర్మీయాతో అంటాడు, నువ్వు పెళ్లి చేసుకోకు. మొదటి వచనంలో ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు నేను అంతం చేయబోతున్నాను. అక్కడ భయంకరమైన మరణం రాబోతుంది. ఘోరమైనటువంటి మరణము పొందుతారు వాళ్ళు. కనుక నువ్వు పెళ్లి చేసుకోకు. ఆది కాండంలో ఆదాముకు ఆ సాటి అయిన సహాయము అవసరము, ఇక్కడ ఇర్మీయాకు అవసరం లేదన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏది ఇష్టం లేదో అదే క్లియర్గా చెప్తున్నటువంటి దేవుడు. 3వ వచనం చదువునాను. 5వ వచనం చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు ఏంటంట నా సమాధానము కలగనీయకయు వారి ఎడల. చూడండి, కృపావాత్సల్యత చూపించే దేవుడు కోపించుచునే వాత్సల్యము బహుగా కుమ్మరించి దాన్ని సంపూర్ణము చేసే దేవుడు ఇంత కఠినంగా మారడానికి కారణము ఏంటి? ఇంత కఠినంగా దేవుడు కృపా వాత్సల్యత చూపకుండా సమాధానము పరచకుండా ఎందుకు ఉన్నాడు? వీరు దేవునికి ఎంత వ్యతిరేకంగా, దేవునికి ఎంత అయిష్టంగా, దేవునికి ఎంతగా పాపములో జీవించారో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, వారి గురించి ప్రార్థన చెయ్యకు. చాలామంది స్వస్థత జరగకపోతే పాస్టర్ ప్రార్థన చేయలేదేమో, సంఘం ప్రార్థన చేయలేదేమో, మా కొరకు ఎందుకు ప్రార్థన చేస్తారు వాళ్ళు అని సేవకుల మీద నిందలు వేసే వాళ్ళు కోకొలంలో ఉన్నారు. వాడు బుద్ధిహీనుడై, వాడు అహంకారై, వాడు గర్విష్ఠుడై, వాడు దేవునికి లోబడక దేవునికి వ్యతిరేకమైన పాపములు చేస్తూ నోటికొచ్చినట్లు దేవుని బిడ్డలను దూషిస్తూ మాట్లాడుతున్న వీనికి వాడు పాస్టర్ గురించి మాట్లాడతాడు. వారు దేవుని బిడ్డలైన దైవజనులు, సంఘ బిడ్డల గురించి పవిత్రంగా ప్రార్థనలో గడుపుతున్న ప్రతి ఒక్కరికి వారి గురించి వీరు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, ఒకరోజు గోధుల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి 2015 సంవత్సరంలో మన చర్చ్కి అచ్చంపేటలో ఉన్నప్పుడు వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆమె అంత దూరాన ఉండగానే నేను వెళ్ళి ఆమెను ఆ రెట్ట పట్టుకొని ఇద్దరము తీసుకొని చర్చ్కి తీసుకొచ్చాం. చర్చ్కి తీసుకొచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు, ఆమె గురించి నువ్వు ప్రార్థన చేయకు, నేను వినను. నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. ఇదేంటి ప్రభువా, నువ్వు కృపావాత్సల్యత చూపించే దేవుడవు కదా, నువ్వు ప్రేమ చూపించే దేవుడవు కదా, ఎందుకయ్యా అంటే ఆమె ఆ దేవుడు అన్నాడు, ఆమె నాకు అయిష్టమైన పనులు చేసింది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదే నోటితో స్తుతిస్తున్నాం, ఇదే నోటితో ప్రార్థిస్తున్నాం, ఇదే నోటితో కదా చాలా చాలా అద్భుతంగా ఉంటున్నాం. మరలా లోకములోకి వెళితే మన జీవితం ఇదే నోటితో బండబూతులు, ఇదే నోటితో అపవాది ఉచ్చారణ, ఇదే నోటితో రకరకాల పాప వచనాలు నీ నోటి గుండా వస్తున్నాయి. అందుకని ఇర్మీయాతో అంటున్నాడు, చదువునా 5వ వచనం కంప్లీట్ అయిందా? గనుక
చూడండి ఏమంటున్నా అండి, రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చట కంటే ఏడుబటకు పోకు, ఎవరిని కూడా ఓదార్చుటకు వెళ్ళకము. ఇది యెహోవా వాక్. హల్లెలూయా. ఇర్మీయాతో స్పష్టంగా దేవుడు నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. రోదనం జరుగుతుంది, ఏడుస్తూ ఉన్నారు ఇళ్ళల్లో పడి, వారి దగ్గరికి నువ్వు వెళ్ళకు, వారి గురించి నువ్వు అంగలార్చొద్దు, వారి గురించి నన్ను బతిమలాడుకోవద్దు, వారి గురించి నీవు ప్రార్థన చేయొద్దు అని ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఆ మాట? చెప్పండి. ఇర్మీయాకు చెప్తున్నాడు. ఇర్మీయా పోవాలి, పోతే నేను ఇనను, నువ్వు పోవద్దని దేవుడు చెప్తున్నాడు కదా. హల్లెలూయా. కనుక మనం ఈ రాత్రి కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లుగానైతే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి అయిష్టంగా జీవించి, దేవునికి భక్తిహీనంగా జీవించి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు వారి జీవితంలో కదా. ఇజ్రాయెల్ వారి చరిత్ర మనం చదివితే ఎన్నో కోకోలలు, ఎన్నో అద్భుతాలు. ఐగుప్తులో 10 తెగుళ్ళు నడిపించాడు కదా. మిడతలు పంపించాడు, మరలా దాని పెంకికి పంపించాడు, ధూళిని పంపించాడు, నల్లులను పంపించాడు, పేలను పంపించాడు, రకరకాల తెగుళ్ళను పంపించాడు. ఐగుప్తు నుండి తీసుకెళ్లేటప్పుడు కూడా ఐగుప్తు యొక్క రథ చక్రాలను కూడా ఐగుప్తు ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్టుగా చేశాడు. శత్రు సమూహం అంతా కూడా అక్కడనే పడిపోయేటట్టు ఇన్ని అద్భుతాలు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు. నీవు కూడా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు పొందుకున్నావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో మేలులు పొందుకున్నావు. కానీ నీవు ఏమాత్రము కూడా కదా అవి పట్టించుకోకుండా, దేవుని వైపు తిరగకుండా కదా, భక్తిహీన ఆలోచనలు, తలంపులు దేవుని బిడ్డలారా ఈ రాత్రి దూరపరుచుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఐదో మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. దేవుడు వారి ప్రాణమును అడుగును. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని బాబునని అతనితో చెప్తున్నాయండి. హల్లెలూయా. అరే నువ్వు ఏం తిందు, ఏం సంపాదు, ఎప్పుడు ఇదేనా కదా. మనం 19వ వచనములో చూస్తే నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు అంటున్నాడు, వీడు అనుకుంటున్నాడు ఏం తినాలి, ఏం తాగాలి, ఎంత సంపాదించాలి. అరే చాలామంది అస్సలు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పునరుద్ధాన దినమున మందిరంలో కడబడని ఆ స్త్రీయే కావచ్చు, పురుషుడు కావచ్చు, ప్రతి ఒక్కరూ భక్తిహీనునితో సమానం. హల్లెలూయా. పునరుద్ధాన దినమున మందిరములో దేవుని ద్వారము యొద్ద కనబడని ప్రతి ఒక్కరూ కూడా భక్తిహీనునితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏం సంపాదిస్తావు రా, నువ్వు ఎంత సంపాదిస్తావు, ఏం వేసుకొని పోతావు. రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి? 21వ వచనం చదువు. 21వ వచనం. అయ్యా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు
అలాగుననే యుండునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమర్పించుకున్నవాడు అలాగుననే యుండును. హల్లెలూయా. తన కొరకు తన ఏదో సంపాదించాలి కదా. దేవుడిచ్చిన అన్న వస్త్రములు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. రాత్రి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వెంత సంపాదించినా ఈ రాత్రి ప్రభుని పిలిస్తే నీ పరిస్థితి ఏంటి కదా. మనం ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడితే మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నీ ప్రాణమును ఆయన అడిగితే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సంపాదించావు, ఎన్నో రోజులు మందిరానికి రాకుండా, ఎన్నో రోజులు కూటానికి రాకుండా, ఎన్నో రోజులు ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా, నీ సంపదను బట్టి ఈ రాత్రి ఏంటి నీ పరిస్థితి ఒకవేళ అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తన శిష్యులు అక్కడున్న ప్రజలతో చెబుతున్నాడు. 5వ మాట చూద్దాం. దేవుడు 6వ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఈ బండ మీద కట్టిన సంఘము ఎదుట పాతాళ ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా. మనం పాతాళ గురించి చూస్తున్నాం. నువ్వు యథార్థంగా భక్తిగా పవిత్రంగా జీవించినట్లుగానైతే నీ ఎదుట పాతాళ ద్వారాలు నిలవలేవు. హల్లెలూయా. పేతురుకు యేసుప్రభుల వారు అదే చెప్తున్నారు. నీవు పాతాళ ద్వారాలు నీ ఎదుట నిలవలేవు. కనుక దేవుని బిడ్డలారా, చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా ప్రభు ఎదుట నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఎదుట దేవుడు ఉంచాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఆ బండ ఎదుట కదా, ఆ బండ మీద కట్టిన సంఘం ఎదుట పాతాళ ద్వారాలు నిలువలేక అవి కుప్పగూలిపోవునుగాక. హల్లెలూయా. పాతాళ ద్వారాలు అవి నిలవలేవు అని భక్తుడు అంటే యేసుప్రభుల వారు పేతురుకు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనం భయపడొద్దండి. ఈ పాతాళ ద్వారాలు నిలవలేవన్నావు, ప్రభువా ఈ వ్యక్తి నన్ను చాలా హింసిస్తున్నాడు, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఒక దైవ శక్తులే కావచ్చు, అంధకార శక్తులే కావచ్చు, మాంత్రిక శక్తులే కావచ్చు, వీటి ఎదుట ఎదుగునైనా సంఘం ఎదుట నిలవలేవన్నావు, ఇప్పుడే నేను బంధిస్తున్నానని నీవు ప్రార్థన చేసినట్లుగానైతే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సంఘము ఎదుట ఏది కూడా నిలవలేదని చెప్పిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చేటకు సమర్థుడు. ఆయన యోగ్యుడు, ఆయన గొప్పవాడు, ఆయన నమ్మదగినవాడు, నమ్మకమైన దేవుడు. అయితే ఆయన చేస్తాడని మనకు నమ్మకం కుదరాలి. ఆయన చేస్తాడు, నా జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు, నా ఎదుట నాకు నా ముందల కనపడుతున్న ఈ దుష్ట శక్తుల ప్రభావమే కావచ్చు, లేకపోతే శత్రు సమూహమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా తప్పించబడాలంటే
కదా. నీవు సంఘముగా ఉన్న నీవు పవిత్రంగా ఉంటే ఈ కార్యం నీలో జరుగుతుంది. హల్లెలూయా. యేషయా అంటున్నాడు కదా, యేషయా 17:14 చెప్పాడు కదా, వారు ఉదయం రాత్రి కలవరం, రాత్రి ఎంతో భయంకరం, ఉదయమున పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడని కదా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో పారిపోయేటట్టు వ్యాధి కావచ్చు, బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, శత్రు కార్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా పారిపోయేటట్టు దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యం ప్రభు ప్రత్యక్షమగు అయ్యా అది కాదు, 27వ వచనం, 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. పరిశుద్ధుని యొక్క మరణం కదా. యేసు ప్రభు ఆయన అక్కడ రాయబడిన మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు. హల్లెలూయా. 3 దినాలు సమాధి చేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు కదా, ఏం జరిగింది అక్కడ? కొల్లు పట్టలేదు, వాసన కొట్టలేదు కదా, పాతాళములో విడిచిపెట్టలేదు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు, యేసు ప్రభు లాజరును పిలువగానే సమాధిలో నుండి బయటకు వచ్చాడు. యేసు ప్రభు పిలువగానే లాజరు బయటకు వచ్చాడు. కుళ్ళు పట్టిందా కదా, వాసన కొట్టిందా? ఏమీ లేదు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పవిత్రంగా ఉండి యేసే సర్వమని, దేవుడే సర్వమని ఆయన నత్తుకుంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, వారినంట పాతాళములో విడిచిపెట్టాడంట. హల్లెలూయా. పరిశుద్ధుల మరణము అంత గొప్పది. పరిశుద్ధుల మరణం కుళ్ళు పట్టనీయడు ఆత్మను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మన జీవితాలు ఎలాగున్నాయి? మన హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దురుద్వేషం కదా, మన మాట తీరు మారుతుంది, మన ఆలోచన మారుతుంది, వాతావరణాన్ని బట్టి మన మాట మారిపోతుంది. అది మారొద్దండి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో కానీ వారిని కోపిస్తూనే వాత్సల్యం చూపిస్తున్న దేవుడు కదా. ఇర్మీయాలో మనం వింటున్నాం కదా, వారిపైన నేను వాత్సల్యం చూపను అంటున్నాడు కదా. ఎంత భయంకరమైన స్థితి. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి? హల్లెలూయా. మనం పరీక్షించుకొని మన దేవుని వైపు తిరిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.